దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. ఓజీ సినిమా నేను ఎలా ఓజీ సినిమాని నేను ఐఎంఎస్కి వెళ్ళాను పొద్దున్న. అది ఓజీ సినిమా ఇంకా రాలేదంట. అంటే వచ్చి శుక్రవారమా అంటే వచ్చి శుక్రవారమే అంటే తెలియకెళ్ళాను ఐఎంఎస్. ఒకవేళ ఓజీ సినిమాకి వచ్చి సినిమా 1,00,000 కోట్లు ఆడుతుంది. 1,00,000 కోట్లు ఈ సినిమా 100 రోజులు ఆడాలా సినిమా. ఆయన ఎవరైనా పవన్ కళ్యాణ్ దేవుడైనా పవన్ కళ్యాణ్ దేవుడైనా ఆయన అంటే ప్రాణం, ఆయన అంటే సింహం, ఆ పులి సింహం. ఆయన రాజకీయాల్లో ఉన్న దేవుడే, సినిమాలో ఉన్న దేవుడైనా ఆయన ఎవరో సింహం పోస్తారు. అది ఓజీ సినిమాకి 1,00,000 కోట్లు ఆల్రెడీ 1,00,000 కోట్లు వచ్చేసింది. ఒక్కసారి చూస్తే ఓజీ సినిమా చూస్తే సినిమా 100 రోజులు ఆడాలి. ఓజీ పక్కా గెలుతుంది సినిమా ఓజీ. అలాగే ఆ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా పాపం చాలా మంది కూడా రోడ్డు మీద బీర్ బాటిల్ పగలగొట్టడం ఇది చిల్లర పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పరుగు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పరుగు చేస్తున్నారు. దయచేసి చిల్లర పనులు మానండి. అసలు చిల్లర పనులు మీకు అవసరమా? ఎందుకంటే జనసేన గెలిచిననుకో జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. ఒకవేళ ఓజీ సినిమా వచ్చిందనుకో 1,00,000 కోట్లే. మీరు ఎందుకంటే జనసేన గెలిచింది అని రాజకీయాల్లో ఉన్న దేవుడి, సినిమాలో ఉన్న దేవుడైనా రేణు వీరు పవర్ స్టార్ రేణు వీరు ఒక పవన్ కళ్యాణ్ మా పెద్ద వీరు అయినా జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్. అలాగే నేను సినిమాలో హీరో అవ్వాలని వచ్చాను. అలాగే సినిమాలో హీరో కావాలని నా పేరు సురేష్, వాడపల్లి సురేష్. అంటే మా ఊర్లో తెలంగాణ మహేష్. అందరూ నన్ను కోరికడ నన్ను ఏమని అనకూడదు. ఒరే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళేవరా ఇలా రారా ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారా యారా చంటుకోవడం అని పిలవాలి. జై పవన్ కళ్యాణ్. సినిమా వస్తే థియేటర్ మొత్తం బద్దలైపోవాలి. జై పవర్ స్టార్. ఓజీ సినిమా వస్తే మామూలు ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందా ఆనందం అల్లరి చెప్తే నీ కళ్ళల్లో నీ చిక్కాయే పిల్ల. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు అశోక్ గాంధీ. సెప్టెంబర్ 25న తెలుగు రాష్ట్రాల కాదు యావత్ ఇండియా మొత్తం ఓజీ తుఫాన్ రాబోతుంది. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇండియానే కాదు, మీరు యావత్ ఇండియా అంటున్నారు, యావత్ ప్రపంచంలో ఆల్రెడీ రికార్డులు సృష్టిస్తుంది. అర్థమైందా? ఎక్కడెక్కడో కార్లు డిజైన్లు చేశారు, ఎన్నో డిజైన్లు ప్రోగ్రామ్స్ పెట్టి అభిమానులు చాలా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఈ మామూలుగా ఉండదు. ఓజీ అంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తుంది. ఆల్రెడీ సూపర్ డూపర్ అవుతుంది. ఆయన ఒరిజినల్ లైఫ్ స్టోరీ అనమాట. అది ఒక అభిమానంతో ఆయన ఒరిజినల్ స్టోరీ తెలుసు కాబట్టి ఆ అభిమాని ఆయన ఒరిజినల్ స్టోరీని తీస్తున్నాడు. ఎందుకంటే రియల్గా ప్రజలకి అలా న్యాయం చేయాలి అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు జీవిత సత్యం. నేను కూడా ఆయన దగ్గరుండి చూశాను. దగ్గర లైఫ్ ఏ శత్రువులు అంటాడు ఆయన కొడతాకు వచ్చిన అరే ఏంట్రా అని దగ్గర తీసుకునే టైపు. అలాగే ఆయన స్టోరీ ఉంటుంది. ఆయన సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే ఇప్పుడు కొంతమంది రాజకీయ పార్టీ నేతలు కావాలని బైకాట్ ఓజీ అని అంటున్నారు కదా. గతంలో గేమ్ చేంజర్ విషయంలో ఇదే జరిగింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాని కావాలని ట్రోల్ చేశారు. ఓజీ విషయానికి వస్తే ఇలా ఏమైనా జరిగే అవకాశాలు ఉన్నాయా? అసలు ఓజీ విషయంలో ఇప్పుడే చెప్పాను నేను. ఓజీ విషయంలో ఎట్లాంటి రాజకీయ నాయకులు ఈ గ్యాంబ్లింగ్లు బైకాట్లు ఎవ్వడేం చేయలేరు. ఇప్పుడు అలా విమర్శించిన రాజకీయ పార్టీలు ఏమైపోయినాయో అందరికీ తెలుసు. అర్థమైంది? వాళ్ళు అట్టడుక్క పాలైపోయినాయి. అలా ఇక మామూలు కాదు. ఆయనతో పెట్టుకోవద్దు. ఆయనతో పెట్టుకుంటే ఎవడైనా ఆయన తొక్కక్కర్లా, ఆయన అభిమానులే అదగపాతాలని తొక్కేస్తారు, ఎక్కడికో వెళ్ళిపోతారు. ఓజీని ఎవ్వడూ ఆపలేడు. ఏ ప్రతిపక్ష రాష్ట్రాలు కాదు, ఈ రాష్ట్రంలో కాదు, ఇండియాలో కాదు, ఎట్లాంటి మోనార్క్ కూడా ఓజీని ఆపటం ఎవ్వడు వల్ల కాదు. ఆయనే ఒరిజినల్ గ్యాంగ్స్టార్. ఆయన్ని ఎవడు ఆపుతాడు? సో డైరెక్ట్ సుదీప్ విషయానికి వస్తే థర్డ్ మూవీ ఇది. థర్డ్ మూవీతో రికార్డులన్నీ తిరిగి రాస్తాడా, లేకపోతే గతంలో సాహో లాగేమన్నా తగ్గిపోయే అవకాశం ఉందా? లేదు. సాహో అది వేరే. అసలు ఇది రికార్డులు అనేది మీరు చూడాలి. ఎలా అంటే మామూలు రికార్డులు కాదు. ఇండస్ట్రీలో మళ్ళీ ఆ రికార్డుల దగ్గరికి ఎవడూ రాలేడు అనే రేంజ్లో ఓజీ ఉంటుంది. ఒక మాటలో ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టార్ చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్గా ఫస్ట్లో ఓడిపోయారు. తర్వాత ఇండియాలోనే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఆయన పాలిటిక్సే ఈరోజు నడుస్తుంది. అలాగే ఓజీ విషయంలో కూడా మళ్ళీ ఆ సినిమాని ఎవరో ఆ రికార్డులు పగలగొట్టే రేంజ్లో ఏ సినిమా ఉండబోదని అనుకుంటున్నా. ఆ రేంజ్లో ఉంటుంది సినిమా. హాయ్ బ్రో, మీ పేరు? నా పేరు నరేంద్ర. ఓకే, రేపు సెప్టెంబర్ 25న ఓజీ సునామీ రాబోతుంది. మరి ఏ విధంగా వెయిట్ చేస్తున్నావు నువ్వు? మేమైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడు నుంచి కాదు, ఓజీ స్టార్ట్ అయిన కాడి నుంచి కూడా మేము ఓజీ కోసం చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పటివరకు మా పవన్ కళ్యాణ్ కెరీర్లో 100 crores
కొట్టిన సినిమా లేదని చాలామంది విమర్శలు చేస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయడానికి ఓజీ సినిమా రెడీగా ఉందని చెప్పి మేము చాలా నమ్మకంతో ఉన్నాం. సో ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చూడని విధంగా లుక్లో ఈసారి ఆ లుక్తో వస్తున్నాడు కదా పవన్ కళ్యాణ్. ఎలా అనిపిస్తుంది ఆ కంటెంట్? ఈసారి ఓజీఎస్ గంభీరంగా వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దీన్ని ఖచ్చితంగా ఒక పెద్ద తుఫానే క్రియేట్ చేస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నీ కూడా తిరగరాస్తారు, కంపల్సరీ తిరగరాస్తారు. ఆయనకి రికార్డులు ఏమి కొత్త కాదు, ఆయన ఆల్రెడీ రికార్డులన్నీ సృష్టించి వెళ్ళారు. అప్పట్లో చిరంజీవి గారు, ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఆ ట్రెండ్ తీసుకొచ్చారు. సో ఈ సినిమాతో ఓజీ సినిమాతో ఇప్పటివరకు ఉన్న రికార్డులని, టాలీవుడ్ రికార్డులని, ఎందుకంటే మనం ఈ పుష్పతోటి ఇంకా బాహుబలితో వీటితో కంపేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ఆల్ ఇండియా పాన్ ఇండియా వైడ్ తీసుకున్నారు. ప్రమోషన్స్ కానీ వీటిని చాలా పెద్దగా చేస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే మన టాలీవుడ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, కానీ ప్యాడింగ్కి అంత ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు. కనుక మన ఆంధ్రప్రదేశ్లో, మన టాలీవుడ్లో మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రికార్డ్స్, ఇప్పటివరకు ఉన్న రికార్డ్స్ అన్ని మాత్రం కంపల్సరీ మారుతాయి. అన్ని పవన్ కళ్యాణ్ గారి రికార్డులు ఆయన పేరు మీదకి పోతాయి. సో డైరెక్టర్ సుదీప్ విషయానికి వస్తే థర్డ్ మూవీ, ఈ థర్డ్ మూవీతో ఆయన సక్సెస్ అవుతాడా లేకపోతే అదే కంటిన్యూ చేస్తాడా? కంపల్సరీ సక్సెస్ అవుతారన్న. ఎందుకంటే చాలామంది ముందు తీసిన 2 సినిమాలు కూడా మంచి సినిమాలే. ఒకటి రణరాజన్ చాలా మంచి హిట్ అయింది, అండ్ అసలు ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు ఆయన. నెక్స్ట్ సాహో వచ్చేటప్పటికి ప్రభాస్ గారితో తీశారు. అది మన వాళ్ళు ఎక్కించుకోలేదు. ఎందుకంటే మన వాళ్ళు ఏంటంటే మన టాలీవుడ్ పీపుల్ ఆడియన్స్ ఏం చేస్తారంటే బయట సినిమాలు ఎక్కువ ఆదరిస్తారు, కానీ మన సినిమాలు మాత్రం ఆదరించారు. ఇదే సినిమా నిజంగా చెప్పడానికి చాలామంది అనే ఉంటారు, ఇదే సినిమా ఋతిక్ రోషన్ గారు తీసుంటే ఈజీగా 2000 crores దాటేది, సేమ్ స్టోరీ. కానీ ఇది ప్రభాస్ గారు తీయడం వల్ల దాన్ని లో చేశారు, మన ఆడియన్స్ ఆదరించలేదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ సాహో అనేది నార్త్ ఇండియాలో పెద్ద హిట్. ఇది తెలుగు రాష్ట్రాల్లో September 25న ఏ విధమైన వాతావరణం ఉండబోతుంది అభిమానుల దగ్గర నుంచి? అభిమానుల ఎక్కడా కూడా నార్మల్గా అయితే ఉండదు. ఒక పెద్ద తుఫాను వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఎక్కడ చూసినా ఓజీ మాత్రం వినపడుతుంది. ఓజీ, పవన్ కళ్యాణ్ పేరు ఓజీ. For more updates, please subscribe Dutta Media.